తుంగతుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు మన సురేష్ గారితో ఉన్నాము. అన్న నమస్తే అన్న, చెప్పండి అన్న. ఇప్పుడు మామూలుగా మన స్టేట్లో మన సంక్షేమ పథకాలు, కాంగ్రెస్ సంక్షేమ పథకాలు అనేది ఏ విధంగా అమలు అవుతున్నాయి? నమస్తే అన్న. ముందుగా మీ యోయో టీవీ ప్రేక్షకులకు అందరికీ పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ పెట్టే సంక్షేమ పథకాలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయన్న. ప్రతి ఒక్క పేదవానికి అందుతున్నాయి. అది సువర్ణ లిఖితోతి చరిత్రలో లిఖించబడుతుంది. ఎందుకంటే గత 10 ఏళ్ళు చేసిన ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళు పూర్తిగా నిధులు నియామకాలని చెప్పి మన తెలంగాణ ఎప్పుడైతే వచ్చిందో అది మొత్తం విధ్వంసంతోటి, అప్పుల కుప్పతోటి ఏర్పడ్డ తెలంగాణని ఈరోజు కాంగ్రెస్ పార్టీ మళ్ళా మన యనమల రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి ఆహ్, ఆధ్వర్యంలో ప్రస్తుతంగా చాలా బ్రహ్మాండంగా ప్రతి ఒక్క పేదవానికి సంక్షేమ పథకాలు మాత్రం అందుతా ఉన్నాయి. అది మీ అందరికీ కూడా చూస్తా ఉన్నారు. అన్న మామూలుగా ఇప్పుడు మన 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 తుంగతుర్తి ఎమ్మెల్యే గారు చాలా తుక్కుట్ల పార్టీలకు అతీతంగా చాలా మందికి సేవ చేయడం వల్ల ఆయన మీద అక్కడక్కడ పార్టీలనే అంటే వ్యతిరేకత వస్తుందనే విషయం చాలా వరకు మనం చూస్తున్నాం కదా. దీనిపై మీరేమంటారు? ఇప్పుడు అందరిని కలుపుకోపోతేనే బావుంటదనే లక్ష్యంతోటి ఎమ్మెల్యే గారు కలుపుకోబోతున్నారు. ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేయడం చేస్తున్నారు. ఇక అలాంటప్పుడు అనేటోళ్ళు అంటూనే ఉంటారు. చే పూలు చల్లేటోడు పూలు చల్లుతూనే ఉంటారు. అయన్నీ పట్టించుకొని పోతే ప్రజలకు న్యాయం జరగాలి ముఖ్యంగా. ఎవరో అనుకుంటారు ఇప్పుడు పార్టీలేముందండి, ఎలక్షన్ వచ్చినప్పుడే పార్టీలు. ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి, ప్రతి ఒక్కరికి పనులు కావాలి, ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలి. అది నిజమైన నాయకుడు చేసేటువంటి లక్ష్యం. మా ఎమ్మెల్యే గారు కూడా అందరికీ సంపూర్ణంగా ప్రతి ఒక్కరికి ఏ ఆపదొచ్చినా గానీ పోతున్నారు, వస్తున్నారు పార్టీలకు అతీతంగా. ఇప్పటికి 2 ఏళ్ళు అయితుంది గానీ ఎవరు పిలిచినా ప్రతి ఒక్క పేదింటికి గానీ, ఉన్నింటికి గానీ, ఎవరింటికి గానీ వచ్చి పోయేటువంటి గుణం ఉన్న నాయకుడు మా ఎమ్మెల్యే మందుల సామ్యాల్ గారు. అట్లాంటప్పుడు ఇంతకుముందుకు 10 ఏళ్లున్న గాదర్ కిషోరు ఆయనకు ఎప్పుడు ఉసుక దూసుకోవడం, సంచులు దుంచుకోవడం తప్ప ఎవ్వరికీ ఏ ఒక్క పేదవానికి సాయం చేసింది లేదు. మా ఎమ్మెల్యే మందుల స్వామి గారు అట్లా గాదు. మీరన్నట్టు ఆళ్ళని కలుపుకోబోతు, ఈళ్ళని కలుపుకోబోతుండు కాబట్టే మా ఎమ్మెల్యే గారికి మంచి చేసేటోన్ని ఇప్పుడు చెట్లున్న ఇప్పుడు పండ్లున్న చెట్లకే గదా రాళ్ళేసేయి. సో, మా ఎమ్మెల్యే గారు మంచి చేస్తున్నారు కాబట్టి విమర్శలనేది, ప్రతి విమర్శలనేది కామన్ ఇగ. అదే ఎమ్మెల్యే గారు చాలా వరకు అనేక రకాలుగా చనిపోయిన వాళ్ళకి గాని, శుభకార్యాలకు గాని, అశుభాలకు గాని చాలా మందికి అక్కడ 50,000 అక్కడ 30,000 ఇవ్వడం, ఇక్కడ ₹1,00,000 ఇవ్వడం జరిగింది కదా. అని చాలా వరకు పేపర్‌లలో మనం చూసినాం. ఇందులో వాస్తవం ఎంత? ఇప్పుడు ఆయన ప్రజాప్రతినిధండి. మేము కాంగ్రెస్ పార్టీ నాయకులమే, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే చేస్తే గెలవలే ఆయన. 52,000 మెజార్టీ వచ్చింది. బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ప్రతి ఒక్కరు ఇంక్లూడింగ్ అందరూ ఆయనకు సపోర్ట్ చేసి ఉద్యమకారుడు కాబట్టి, తెలంగాణ ఉద్యమకారుడు మన తుంగతుర్తిలో పుట్టిన పోరు బిడ్డ కాబట్టి ఆయనకు అంత మెజార్టీ బ్రహ్మరథం పట్టిర్రు కాబట్టి ఆయన ప్రతి ఒక్కరికి పోతుంటాడు, వస్తున్నాడు. ఇగ అది కామన్. ఇయ్యడం అనేది, డబ్బులు ఇయ్యడం అనేది, ఆపద సాపదకి ఇయ్యడం అనేది అది ఆయన ఏ ఎమ్మెల్యే అయినా కామను. మన ఎమ్మెల్యే గారు ఇంకా కొంచెం చొచ్చుకుపోయి చేస్తున్నాడు. ఎందుకంటే మా ఎమ్మెల్యే గారికి ఏందంటే ఒక లోకల్ బిడ్డ. సో, అట్లా విజ్ఞతతోటి చేస్తాడు. అది మంచి పనే గదన్న. మీరు గూడా మీ మీడియా మిత్రులు గూడా దాన్ని ఇంకా ఎంకరేజ్ జేయాలి. అట్లా. అన్న మామూలుగా మన అసెంబ్లీలో కడియం శ్రీహరి గారి పట్ల కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని చాలా ధర్నాలు చేయడం జరిగింది నిన్న మొన్న. దీనిపై మీరేమంటారు? ఇప్పుడు వాళ్ళ పెద్ద నాయకుల గురించి మనం మాట్లాడే స్థాయి కాదులే గానీ, కడియం శ్రీహరి గారు ఏ పార్టీలోనైనా ఉండొచ్చు. ఆయన గత ప్రభుత్వంలో చాలా సార్లు ఎమ్మెల్యేగా గెలిచిండు, మంత్రిగా చేసిండు, ఉప ముఖ్యమంత్రి కూడా చేసిండు. అంత పెద్ద నాయకుడిని పట్టుకొని ఈ చిల్లరగాడు పాడి కౌశిక్ రెడ్డి అనేటోడు ఆడొక వాడొక అసలు ఎట్లా గెలిపించారో హుజరాబాద్ ప్రజలు అసలు ఇంకోసారి వాడు తల కిందికి కాలు పైకి పెట్టి తపస్సు చేసినా గానీ వానికి రాజకీయ భవిష్యత్తు లేదు. ఎందుకండి ఇప్పుడు కేటీఆరే పెద్ద అహంకారి. చూసిర్రుగా మీరు సభల జగదీశ్‌రెడ్డి మీద చేతులేసి జగదీశ్‌రెడ్డి అనేటోడు 10 ఏళ్ళు మంత్రిగా ఉన్నాడు. ఆహ్, మంత్రిగా ఉండి మళ్ళా ఆయనకంటే పెద్దోడు వయసుల. ఆళ్ళ పార్టీ నాయకుని మీదనే సభలో చూసినాం మనం. చేయేసి అహంకారపూరితంగా, చిల్లరగా చేపట్లు కొట్టుకుంటా, నోర్లు కొట్టుకుంటా చేసే నాయకుడు ఆళ్ళ కేటీఆర్. ఇగ ఆయన చూసి హుజురాబాద్ ఎమ్మెల్యే అసంటోడు ఇంకా రెచ్చిపోవడం జరిగింది. సో, ఏదేమైనా గానీ మన కడియం శ్రీహరి గారు ఒక నిబద్ధత గల నాయకుడు. ఆళ్ళ స్టేషన్ గంపూర్‌కు సంబంధించినటువంటి ప్రజలకి గిడ మంచి చేసిన నాయకుడు కాబట్టి ఆయన ఎమ్మటే ఉంటారు జనం. సో, ఈ బీఆర్ఎస్ నాయకుల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మనకే మంచిది. అసలు ఆళ్ళ పుస్తకం అనేది క్లోజ్ అయిపోయింది చాప్టర్. ఎందుకంటే వాళ్ళకొక నిబద్ధత ఉంటే మా అధికార పార్టీని ప్రశ్నించాలి.
ప్రశ్నించి మీరు ఇట్లా చేస్తలేరు, అట్లా చేస్తలేరు అని అడగాల్సింది పోయి సభలో నోర్లు కొట్టుకోవడం, నెత్తి కొట్టుకోవడం ఏందది చిల్లర పని కాపోతే? ఏదైనా ఉంటే అడిగితే ఇప్పుడు అడగైంది అమ్మాయినని అడిగితేనే ఏదైనా చేస్తారు. ఒక ముఖ్యమంత్రి, స్పీకరు, ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు ఒక సభ ప్రతిష్టంగా నడుపుతుంటే ఏందది చిల్లర పని? ఇగ అది పెద్దలు చూసుకుంటారు ఆ విషయం. ఓకేనా. నిన్న గాక మొన్న రీసెంట్‌గా మన మాజీ ఎమ్మెల్యే తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ గారు ఏదో మన ప్రెజెంట్ ఉన్న ఎమ్మెల్యే మందర సామ్యాల్ గారు ఇసుక దందా చేస్తున్నారని చెప్పి అనేక ధర్నాలు చేయడం జరిగింది. ఆ ధర్నాలో స్వయంగా తానే పాల్గొన్నారని తెలిసింది. దీనిపై మీరేమంటారన్న? దొంగే వచ్చి దొంగ దొంగ అన్నట్టుంది అన్న. ఎందుకంటే గత 10 ఏళ్ళు చేసింది ఆయనే. విధ్వంసం చేసింది ఆయన. మీరు చూడండి మన వంగమర్తి బ్రిడ్జ్ అయితేంది, అనంతారం బ్రిడ్జ్ అయితేంది ఎట్లా ఇసుకే మన చెరుకు గండి కొట్టుకపోతే ఎట్లా కొట్టుకపోయిందో అట్లా కొట్టుకపోయిండు ఇసుకని మొత్తం లూటీ చేసి పడదింగడు. ఆ! సో, అలాంటి ఒకడొచ్చి మళ్ళా చేస్తుండు తీసుకుపోతుండే అది మీరు చూడండి మీరు పోయి ఇదే మైక్ తీసుకొని పోయి మా తుంగతుర్తి నియోజకవర్గంలో చూడండి. మా ఎమ్మెల్యే గారు తట్టెడు ఇసుక కూడా తీయనన్నాడు. తీస్తా లేడు. అది ఎందుకు తీస్తాడండి? ఆయనకేం అవసరము? ప్రజలు నమ్మకంగా గెలిపిచ్చిర్రు. సాలు ఆయన సేవ చేస్తాడు. మీరన్న క్వెషన్ నాకు ఇప్పుడే తెలిసిందన్న. ఆయనే కదా 10 సంవత్సరాలు ఇసుకే బుక్కి మా ఎమ్మెల్యేలకు, మంత్రులకు గూడా మూటలు మూటలు పంచిచ్చింది. మా ఎమ్మెల్యే గారు అట్లాంటి రకం గాదు. ఆయన తట్టెడు మట్టి తీయనని చెప్పిండు. ఆన్ రికార్డ్ ఇదే మైక్ తీసుకొని మీరు పోయి అడగండి. ప్రజలకు మంచి చేసే మనిషి తప్ప ఏదో ఇసుక బుక్కి, ఏదో అట్లా చేసే మనిషి అయితే అసలుకే కాదు. మా లోకల్ తుంగతుర్తిలో పుట్టి పెరిగినటువంటి పోరు బిడ్డ మా మందుల సామెలు. ఆయనను పట్టుకొని ఇసుక చేస్తుండంటే అది బీఆర్ఎస్ వాళ్ళ ఏదో మాట్లాడితే వార్తలలో వస్తాము, ఏదో రాజకీయ మనుగడ సాగుతది అనుకుంటారు తప్ప అది అయిపోయింది వాళ్ళ చాప్టరు. అదంతే ఏం లేదు. జనాలందరికీ తెలుసు. మా తుంగతుర్తి ఎమ్మెల్యే గారంత మంచి చేస్తున్నాడు. ఆయనకు ప్రజలు మొత్తం ఎమ్మటున్నారు. అంతేగాని ఏదో కిషోర్ వచ్చి, ఇంకా జగదీశ్వర్ రెడ్డి ఎవరో వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఎట్లుంటదండి మీకు తెలవందేముంది. వాళ్ళు ఏదో రాజకీయంగా ఏదో బురద చల్లాలని చేస్తారు తప్ప ఏమన్నా ఉంటే నిజంగా వచ్చి మీరు ఆళ్ళని వీళ్ళని డెబిట్ పెట్టి అడగండి. ఎమ్మటే తెలిసిపోతది కదా! ఎమ్మెల్యే గారు అట్లాంటి చేసేటోడు కాదు. ఓకే. చూస్తున్నారు గాండి. ఇప్పుడు తుంగతుర్తి రాజకీయం అనేది ఎటుపోతుందో మరొకసారి కొన్ని రోజులు అప్డేట్ వస్తుంది. చూస్తున్నాం. చూసుకుందాం. ఏటీవీ. థాంక్ యూ.